టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఆయన స్థాయిని మరిచి వైసీపీ వ్యవస్థాపకులు సీఎం జగన్మోహన్ రెడ్డి పోతే పీడ వదిలిపోతుందని నిన్నటి సభలో వ్యాఖ్యానించిన పైన స్థానిక వైఎస్ఆర్ అభిమాని బొమ్మగుంట రవి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో సోమవారం మీడియా ముందు భూమన సైన్యం దాము, తిమ్మారెడ్డి, కుమారి, వెంకటేష్, కిరణ్ తదితరులతో కలిసి బొమ్మగుంట ఈ సందర్భంగా మాట్లాడారు. తమ జగనన్న గురించి ఇంత దారుణంగా చంద్రబాబు మాట్లాడడం పైన బాధాకరమని అన్నారు. 40 సంవత్సరాల రాజకీయ ఇండస్ట్రీ అని చెప్పుకున్న చంద్రబాబుకు ఇది తగునా అని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి గారిని చంపేస్తే ఏమి అంటున్నాడు. దీన్ని బట్టి ఏపీలో ప్రజలు ఇంకా ఉన్న వాళ్ళందరూ ఒకటి ఆలోచించాలి. ఇతని పిచ్చి ఏ స్థాయికి వెళ్ళిపోయింది. ఇతని పార్ట్నర్ పవన్ కళ్యాణ్ మాట్లాడే మాటలకి ఈ ఏపీలో జరుగుతూ ఉండే దౌర్జన్య కాండాలు వాళ్ళ పార్టీ వాళ్ళు చేసేది కారణం అదే. కారణం ఏదైనా చెప్తా ఉన్నాను. 5 ఏళ్ళు ప్రతి ఒక్కరూ అన్ని పనులు మీరు చేసుకున్నారు. ఏ వైఎస్ఆర్ అభిమాని కానీ జగన్మోహన్ రెడ్డికి అభిమానులు కానీ ఎవ్వరు కానీ మీకు ఏ ఇబ్బంది పెట్టలేదు. ఈ చంద్రబాబు నాయుడు, ఈ పవన్ కళ్యాణ్, ఈ ఆంధ్రాన్ని నిలవన చీల్చిన కిరణ్ కుమార్ రెడ్డి ముగ్గురు ఈ ఎలక్షన్ అయిపోయినాక ఒక్కడు కూడా ఏపీలో కనిపించరు. వీళ్ళు తెలంగాణకి వెళ్ళిపోతారు. మన రాష్ట్రం కాదు. మన రాష్ట్రం అయితే ఇండ్లు ఏడే కాపురాలు ఉండాలి. లేరు. ఏది పడితే అది మాట్లాడేసి సాయంకాలం అయితే తన గూటికి చేరుకుంటారు. ఇక్కడ ఉన్నవాళ్ళు ఉద్దేశపూర్వకంగా గలాటాలు వేసుకొని వాళ్ళు కొన్ని సమస్యల్లో ఇరుక్కుంటే చాలా ప్రాబ్లాలు వస్తాయి. చంద్రబాబు నాయుడుకి సూటిగా ఒక ప్రశ్న చెప్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు అందరినీ చంపే రాష్ట్రంలో 5 కోట్ల మందిని నువ్వు, నీ మనవడు, నీ కొడుకు, మీ కోడాలు, మీ భార్య, మీ సతీమణి, మీరు నలుగురే ఉండండి. ఆ శవాలపైన చిల్లర చల్లితే ఆ చిల్లర కూడా ఎత్తుకొని పోయి బ్యాంకులు వేసుకొని బతుకు. దయచేసి నువ్వు మాట్లాడే మాటలు 75 ఏళ్ళు వయసు కలిగినోడు మాట్లాడినట్టు లేదు. నువ్వేదో చంపేస్తాను, పొడిచేస్తానని నువ్వు పిసికేస్తానని ఆయన. పిసికేదానికి మేము నిమ్మకాయలు కాదు, చంపేసేదానికి మేము గోరింకులు, పూరేళ్ళు, కౌజులు, పిల్లులు కాదురా నాయన. మాకు కూడా అన్నీ ఉన్నాయి. ఏం చేయాలన్నా చేయగలిగే సత్తా ఉంది. రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి ఈ రాష్ట్రంలో అడుగడుగున నీకు ఎన్ని సినిమాలు చూపించాడో నీకు తెలుసు. కానీ ఈ యువతకి ఎలాంటి మార్గదర్శకాలు మీటింగుల్లో నువ్వు చెప్పడం దారుణమో. దీన్ని పూర్తిగా మీరందరూ పత్రికాముఖంగా సభ్య సమాజము ప్రతి ఒక్కరూ దీన్ని ఖండించాలి. ఎవరన్నా నీలే మాటకి జగన్మోహన్ రెడ్డి గారిని చంపేస్తావా అంటే నైతికంగా నువ్వు చచ్చిపోయినట్టే. నువ్వు చచ్చిపోయినోడే అని చంపుతావు జగన్మోహన్ రెడ్డిని. భయపడే కదా మాట అంటావు. నువ్వు ఎవరైనా అంటారా రాజకీయాలలో? మీరే చెప్పండి. ఇది చాలా దారుణం. ఈ పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి, ఈ మన జంబలగడి పంబ కిరణ్ కుమార్ రెడ్డి ఆంధ్రాని నిలవని చీల్చేస్తుంటే అంత పులకరాయి ఎత్తుకొని వచ్చినాడు. ఇది లండన్లో ఉనింది. ఇది కట్టున్నారు గోడ. ఈ రాయి పెట్టుకొని చెప్తానని ఆంధ్రాని చీల్చని అన్నాడు. చివరికి ఆ సమిటి తెచ్చి ఆంధ్రాన్ని దెబ్బలుగా కొట్టించినాడు. ఏనా ఇవన్నీ మీరందరూ ఒకటే ఆలోచించండి. నేను నిజం చెప్తున్నాను. ఇవంతా సమాజానికి మంచి మాటలు కాదు. ఇలాంటి మాటలు మాట్లాడడం నేను కూడా వేస్తాను భయంకరమైన పంచులు. ఆ పంచులతో ఏమీ పంచి ఊడదు, ఏది ఊడదు. దయచేసి ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడు మాటలు ఆలోచించండి. మీరందరూ ఏకమయ్యి మనకు మంచి చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి పైన దాడి చేస్తాను, చివరికి చంపేస్తాను నేను చంద్రబాబు నాయుడికి రాజకీయ సమాధి కట్టం 2024లో. మళ్ళీ తెలంగాణ నుండి ఈ ఏపీలో ఎక్కడ ఈ పవన్ కళ్యాణ్, ఈ చంద్రబాబు నాయుడు, ఈ మన బీజేపీ పార్టీ పురంధేశ్వరి గారు, ఈ కిరణ్ కుమార్ రెడ్డి, ఈ నలుగురు ఈ రాష్ట్రానికి పెద్ద ముప్పు. ఈ నలుగురిని రాష్ట్రానికి రానియకుండా మనం పేదవాళ్ళ జగన్మోహన్ రెడ్డి కాపాడుకోవాలి. ఇలాంటి మాటలు మళ్ళీ మాట్లాడితే పత్రికలు మీరందరూ కూడా దీన్ని ఖండించాలని, ఆ మాట్లాడే మాటలకు నవ్వుకునేది లేకుండా మీరందరూ ఖండించి ఈ మన సమాజాన్ని మంచి మార్గంలో నడిపిద్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
ఇట్టు ఈడికొచ్చిన వ్యక్తుల్లో దాము వైఎస్ఆర్సీపీ నాయకుడు